బార్బర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న విజయవాడకు చెందిన శ్రీనివాసరావుకు ఊహించని షాక్ తగిలింది. తన పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని 72 లక్షల జీఎస్టీ చెల్లించాలంటూ అధికారులు నోటీసులు పంపడంతో ఆయన కంగుతిన్నారు. తన ఆధార్ బ్యాంకు ఖాతాలను ఎవరో దుర్వినియోగం చేశారని, అసలు తనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవని బాధితుడు వాపోతున్నారు. 2021లోనే విశాఖకు చెందిన వ్యక్తులు తన పత్రాలను వాడి మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా 5 ఏళ్లుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవడంతో శ్రీనివాసరావు రోడ్డున పడ్డారు. పోలీసు, జీఎస్టీ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. కోట్ల రూపాయల వ్యాపారం చేసే వాళ్ళని మాత్రం జీఎస్టీ అధికారులు వదిలేస్తారు. కానీ సన్న చిన్నకారు డైలీ వేర్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కోట్ల రూపాయల వ్యాపారం చేసావు, లక్షల రూపాయల ట్యాక్స్ చెల్లించాలని చెప్పి కూడా నోటీసుల మీద నోటీసులు ఇస్తూ వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం విజయవాడ శ్రీనివాస హెయిర్ సెలూన్ అని చెప్పి ఒక బార్బర్ షాప్లో ఉండడం జరిగింది. ఆ బార్బర్ షాపు యజమానికి ఇటీవల కాలంలో జీఎస్టీ అధికారులు మీరు ఇటీవల కాలంలో చాలా వ్యాపారం చేశారు, కోట్ల రూపాయల వ్యాపారం చేశారు, 75 లక్షల రూపాయలు జీఎస్టీ కట్టాలని చెప్పి కూడా ఆయనకి నోటీస్ వచ్చింది. సో ఆ నోటీస్కి సంబంధించి ప్రస్తుతం శ్రీనివాస్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి ఏంటి అసలు మీకు నోటీస్ ఏమైనా వచ్చింది? సార్, నా పేరు పైడాడు శ్రీనివాసరావు అండి. విజయవాడ పంజే సెంటర్లో బార్బర్ షాప్ నడుపుకుంటున్నానండి. నేను 2021లో చేదోడు మా బార్బర్ షాపు పథకం కింద చేదోడు పథకం కింద సచివాలయానికి సంప్రదించగా సచివాలయం వాళ్ళు మీ పేరు మీద జీఎస్టీ ఉంది, మీకు చేదోడు పథకం రావట్లేదు అన్నారు. చేదోడు పథకం రాకపోతే నాకు మంగళ షాప్ బార్బర్ షాప్ తప్ప నాకు ఇతర వ్యాపారాలు ఏమి లేవండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కంప్యూటర్లో చెక్ చేసి నీ పేరు మీద జీఎస్టీ ఉంది అని చెప్పని ఒక ప్రింట్ ఇచ్చారండి. ఆ ప్రింట్ తీసుకొని నేను ఆడిటర్ గారి దగ్గరికి వెళ్ళి నా పాన్ కార్డు మీద ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయని చూడండి అని చెప్పానంటే వాళ్ళు ఒక 4 ప్రింట్లు ఈ జిరాక్స్లు ఇవ్వడం జరిగిందండి. ఈ జిరాక్సుల్లో పలానా వైజాగ్లో ఆనంద్ ట్రేడర్స్ అని చెప్పని ఐరన్ వ్యాపారం అని చెప్పని వైజాగ్లో తెరవడం జరిగిందండి. జీఎస్టీ ఓపెన్ చేశారండి నా పేరు మీద. నా ఫోన్ నెంబర్ కాదు, నా మెయిల్ కాదు, నా బ్యాంక్ అకౌంట్ కాదు. కాకపోయినా కానీ వాళ్ళు 1.5 year ఎంతో దాని మీద వ్యాపారం చేసి క్లోజ్ చేశారని ఇవన్నీ పట్టుకొని ఆటోనగర్ జీఎస్టీ ఆఫీసర్లను సంప్రదించగా వాళ్ళు ఏమన్నారంటే ఈ 1.5 year చేసి క్లోజ్ చేశారయ్యా ఈ వ్యాపారం, నీకేం ఇబ్బంది లేదు అన్నారండి. ఇబ్బంది లేదనగానే నేను మళ్ళీ వచ్చేసి లాయర్ గారి సంప్రదించి నీకేం ఇబ్బంది లేదంటావంటే దాని మీద వ్యాపారం చేసి రేపొద్దున ట్యాక్సీలు ఎక్కొడితే రేపొద్దున నీ మీదకి వస్తారు వాళ్ళని గట్టిగా ఇచ్చేసి వాళ్ళ ఎంక్వైరీ ఆ ఫోన్ నెంబర్ల మీద బ్యాంక్ అకౌంట్ ఈమెయిల్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పని మేము ఒక 4 వెళ్ళి గట్టిగా అడిగినా కానీ ఈ ఆటోనగర్ జీఎస్టీ అధికారులు ఆ రోజు స్పందించలేదండి. మీకు అంతగా ఇబ్బంది అయితే పోలీస్ కంప్లైంట్ పెట్టుకోమనంటే నేను ఆ రోజు నగర కమిషనర్ పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి స్పందనలో పెట్టడం జరిగిందండి. అక్కడ పెట్టగానే ఆ కంప్లైంట్ తీసుకొని విజయవాడ నేనుండే పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ కొత్తపేట పరిధిలో పంపించారండి. అప్పుడు సిఐ గారి దగ్గరికి ఎస్ఐ గారి దగ్గరికి నేను ఈ ఫోన్ నెంబర్ మీద ఈ మెయిల్ మీద ఎవరిదో ఎంక్వైరీ చేయమని వాళ్ళకి చెప్పినా ఒకసారి స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి టూక్ అని వస్తుందని చెప్పానని అన్నారే తప్ప ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉంది ఏంటి అని ఎవరు ఎంక్వైరీ చేసిన దాఖలాలు లేవండి లాండ్ ఆర్డర్ వాళ్ళు. నేను అలాగే 4, 5, 6, 7 సార్లు తిరగడం జరిగింది. తిరగడం అని ఇంకా వదిలేసి నేను ఉన్న టైంలో ఈ 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖున వైజాగ్ జీఎస్టీ నుండి నా బ్యాంక్కి ఒక లెటర్ వచ్చిందండి. మీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ చేయాలి, మీరు 72 లక్షల రూపాయలు మీరు కట్టాలని చెప్పని నా బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో పెట్టమని లెటర్ వచ్చిందని బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగిందండి. నేను ఫిబ్రవరి 20వ తారీఖున బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళి నా బ్యాంక్ అకౌంట్ ఏంటంటే పనిచేయట్లేదంటే మీకు జీఎస్టీ అధికారి నుండి నోటీస్ వచ్చింది, అందుకే మేము హోల్డ్ చేసామని చెప్పి అన్నారండి. నేను ఆ నోటీస్ తీసుకొని నేను చూడగా ఇది జీఎస్టీ ఫ్రాడ్ జరిగిందని చూసి నేను 21లోనే కంప్లైంట్ పెట్టానండి అని బ్యాంక్ అధికారులకి చెప్పగా ఇది మేము చూసుకునేది మీరు జీఎస్టీ అధికారులకి వివరణ ఇవ్వాల్సిందే, మేము చేయగలిగింది ఏం లేదు అని చెప్పని ఆ రోజు బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగిందండి. ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఏ రోజుకి ఆ రోజు 1000 రూపాయలు చేసుకొని ఇది కులవృత్తి చేసుకునే బార్బర్ షాప్ చేసుకునే వృత్తిని నేను ఎక్కడికైనా తిరగాలి, నేను వైజాగ్ ఎన్నిసార్లు అని చెప్పి నేను తిరగాలి, నేను విజయవాడ పోలీస్ కమిషనర్ గారి దగ్గర జీఎస్టీ అధికారుల దగ్గర ఎన్నిసార్లు అని తిరగాలి, ఇలాగా నాలాగా ఎంతమంది ఈ జిరాక్సులు తీసుకొని ఇలాగా దొంగ జీఎస్టీలు ఓపెన్ చేశారో దీని మీద తగి చర్యలు తీసుకొని అసలైన నిందితులను కనిపెట్టి జీఎస్టీ అధికారులు కానీ పోలీస్ అధికారులు సైబర్ అధికారులు కానీ నాకు తగి న్యాయం చేస్తారని నేను కోరుచున్నాను. అంటే ఎవరికి ఫిర్యాదు చేశారు మీరు? మళ్ళీ నోటీస్ తర్వాత ఎవరిని కలిశారు?
నేను నోటీసులు వచ్చిన తర్వాత బ్యాంక్ అధికారులను సంప్రదించడం జరిగింది. ఈ బ్యాంక్ అధికారులు నా దగ్గర ఉన్న 21లో ఉన్న ప్రూఫ్స్ మొత్తం కలిపి నాకు జిఎస్టీ ఆఫీసర్ పంపించిన అధికారికి నేను రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే 2021లోనే జరిగిన ఈ పరిణామానికి సంబంధించి అప్పటికే విజయవాడ సిపికి అలాగే విశాఖపట్నానికి సంబంధించి వెళ్ళటం జరిగింది. విజయవాడ ఆటోనగర్లో ఉన్న జిఎస్టీ అధికారులను కూడా కలిసాము, మీకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు. కానీ గత ఫిబ్రవరికి సంబంధించి మాత్రం విశాఖపట్నం జిఎస్టీ నుంచి 72 లక్షల రూపాయలు కట్టాలని చెప్పి నోటీస్ రావటం, అలాగే ఆయనకున్న బ్యాంకు ఖాతాని స్టాప్ చేయాలని చెప్పి బ్యాంకుకి లెటర్ రావడంతో కూడా ఒక్కసారి కంగుతిన్నాడు. ఇటువంటి మోసానికి పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. 2021లో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి బాధితులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నారు ఓటు స్టూడియో.